పవర్లకు రాగానే ఫస్ట్ పబ్లిక్ ఏం చేసినా చేయకున్నా గానీ మొదలైతే పాత సర్కార్ పెట్టిన స్కీముల్ని వాళ్ళ పేర్ల మీద ఉన్న పథకాల్ని వీకేసి మన గవర్నమెంట్ మార్కు చూపియాలని చూస్తుంటారు చాలా మంది లీడర్లు. కానీ విజయ్ మాత్రము పాలిటిక్స్ కంటే పబ్లిక్ కు మంచవుడు ముఖ్యము, పార్టీల పంచాదుల కంటే పేదోళ్ళ ఆకలి తీరుడు ముఖ్యమని ఆలోచన చేసి మార్పు తెస్తా అన్న మాటకు బరాబర్ కట్టుబడి గట్టిగా పనిచేస్తున్నాడు. తమిళనాడులో తక్కువ రేటుకే టిఫిన్ అన్నం పెట్టేందుకు అమ్మ క్యాంటీన్లు ఉంటాయి కదా, అగో ఆ క్యాంటీన్లను సరిగ్గా పట్టించుకుంటలేరు, సవలతులు లేకున్నా చూస్తలేరు అని నాకు తెలిసింది. ఎంబటే అన్ని అమ్మ క్యాంటీన్ల క్వాలిటీ టేస్ట్ను పెంచేందుకు ఏమేం కావాలి ఎంత ఖర్చు అని ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అన్నర్చుకొని అటెంక ఆర్డర్లు కూడా పాస్ చేసినట విజయ్. ఎంబటే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా అమ్మ క్యాంటీన్ల సవలతులు పెంచి గంటెలు చెంచెలు గిన్నెలు తలల కాంచి అన్ని కొత్త వంట సామాన్లు సర్కార్ తరపున ఇప్పాలని చెప్పిండట. వండేటోళ్ళకే కాదు తినేటోళ్ళకి కూడా ఎటువంటి తక్లీఫ్ రాకుండా కూలర్లు ఫ్యాన్లు కుర్చీలు అన్ని మంచిగా పెట్టాలని కూడా చెప్పిండట. అమ్మ క్యాంటీన్లలో రూపాయికే ఇడ్లీ 3 రూపాయలకే పొంగలు 5 రూపాయలకే అన్నం పెట్టి పేదోళ్ళ కడుపు నింపుతున్నారు. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ కింద 380 అమ్మ క్యాంటీన్లు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల కింద ఇంకో 237 ఉన్నాయట. అయితే 2013 ఫిబ్రవరి 24 తారీఖు నాడు అప్పటి సీఎం జయలలిత పుట్టినరోజు ఓపెన్ చేసిన ఈ క్యాంటీన్లని పోయిన సర్కారులు కూడా సరిగ్గా పట్టించుకోలేదట. కానీ మనం అట్లా చేయొద్దు, పబ్లిక్ ఆకలి తీర్చే కాడ పాలిటిక్స్ చేయొద్దు అని విజయ్ ఆలోచన చేసి కొత్త ఆర్డర్లు వేసిండని తెలియంగానే జయలలిత ఫ్యాన్స్ ఆమె పార్టీ కార్యకర్తలు కూడా పరిశాన్ అవుతురట. ఇంకో ముచ్చట ఏంటంటే పేరు కూడా మార్చి అక్కర్లేదు, అమ్మ క్యాంటీన్లను అవే పేరుతో నడిపేయాలని విజయ్ చెప్పే వరకలా నిజంగా నువ్వు సూపర్ అయ్యా అనుకుంటా తమిళనాడు పబ్లికే కాదు దేశమంతటా కూడా సోషల్ మీడియా నోరు నొచ్చేటట్టు మెచ్చుకుంటున్నారు. ఇక ఇంకొందరు అయ్యా ఫస్ట్ పవర్లకు రాగానే పేద పబ్లిక్ కోసం పాత సర్కార్ పెట్టిన క్యాంటీన్లకు తాళాలేసి పబ్లిక్ కడుపు కొడతారు, దెబ్బకు మళ్ళసారి పవర్లు రాకుండా అవుతారు అని అనుకుంటే ఇండైరెక్ట్ గా పంక పార్టీకి వంకలు పెట్టుకుంటా సొట్లు పెడుతురు. పాపం విజయ్ ఏది చేసినా కానీ తెలుగు పాలిటిక్స్ లో పంచాయతీ ఉన్నది పోరీటు.